ఎప్పుడైతే బేబీకి సరిగ్గా బ్లడ్ సప్లై అందదో బ్రెయిన్‌కి, బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోతుందన్నమాట. రైట్. రైట్. దీనివల్ల గూడా మనకు ఆటిజం. ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. డ్యూరింగ్ బర్త్ అంటామనమాట. హ్మ్. బర్త్ టైంలో గూడా అంతే. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయి. ఎల్ఎస్‌సిఎస్ అంటాం. అంటే సిజేరియన్ చేస్తారు. ఓకే. సిజేరియన్ చేసేటప్పుడు చాలా యాంటీబయాటిక్స్ ఇస్తారు. చాలా స్టెరాయిడ్స్. మత్తు పదార్థాలు ఇస్తారు. స్టెరాయిడ్స్ అదే. ఇచ్చే కూడా ఛాన్స్ ఉంటుంది. అవును. సో అర్లీ బేబీ కోసం స్టెరాయిడ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బేబీని త్వరగా డెలివరీ చేయాలంటే 1 వీక్ ముందే స్టెరాయిడ్ ఇస్తారు. స్టెరాయిడ్ షాట్ అంటారనమాట. సో దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో డెలివరీ టైంలో ఫోర్సెప్స్ డెలివరీ అంటామండి. ఫోర్సెప్స్ డెలివరీ అంటే అనస్థీషియా ఫోర్సెప్స్ డెలివరీ అంటామన్నమాట. ఫోర్సెప్స్ అంటే ఒక పటకార్ లాంటిది బేబీని ఇట్లా పట్టుకొని బయటికి తీస్తారు. ఆ టైంలో కూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ వాళ్ళు వీలైనంత వరకు కాకుండా చూసుకుంటారు. బట్ ఆ టైంలో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అనస్థీషియా వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బేబీ పుట్టిన ఇమ్మీడియట్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. సో నియోనేటల్ జాండీస్ అంటామన్నమాట. సో పుట్టిన బేబీస్కి జాండీస్ ఉండడము, దానివల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది.